బాక్సాఫీస్ దగ్గర కెరీర్ ఎప్పుడో 2015 టైంలో అఖిల్ ద పవర్ ఆఫ్ జువా సినిమాతో మొదలుపెట్టిన అఖిల్ అక్కినేని తర్వాత చేసిన సినిమాలు 4 కాగా ఇప్పుడు 5వ సినిమాగా ఓవరాల్ గా తన కెరీర్ లో 6వ సినిమా అయిన లెనిన్ మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. స్పెషల్ అపియరెన్స్ లో నటించిన మన మూవీని కూడా కలుపుకుంటే ఇప్పుడు లెనిన్ మూవీ 7వ సినిమాగా నిలుస్తుందని చెప్పవచ్చు. మొత్తం మీద బాక్సాఫీస్ దగ్గర అఖిల్ అక్కినేని నటించిన సినిమాల మొదటి రోజు కలెక్షన్ల పరంగా లెనిన్ మూవీ సెకండ్ బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచింది అఖిల్ కెరీర్ లో. ఇప్పటికీ అఖిల్ నటించిన మొదటి సినిమా అఖిల్ ది పవర్ ఆఫ్ జువా తన కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనర్ గా రికార్డును ఇప్పటికీ కొనసాగిస్తూ ఉండటం విశేషం. అప్పట్లోనే ఈ సినిమా టాప్ స్టార్స్ రేంజ్ లో 7.6 కోట్ల రేంజ్ ఓపెనింగ్స్ అందుకోగా తర్వాత చేసిన హలో 2.7 కోట్ల ఓపెనింగ్స్ తో సరిపెట్టుకుంది. తర్వాత చేసిన మిస్టర్ మజ్ను 3.21 కోట్ల షేర్ ఓపెనింగ్స్ అందుకోగా కోవిడ్ టైంలో చేసిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ తన కెరీర్ లో సెకండ్ బిగ్గెస్ట్ ఓపెనర్ గా అప్పుడు 5.45 కోట్ల షేర్ మార్కును అందుకుంది. తర్వాత చేసిన ఏజెంట్ మూవీ 4 కోట్ల ఓపెనింగ్స్ తో సరిపెట్టుకోగా ఇప్పుడు లెనిన్ మూవీ లో టికెట్ రేట్స్ తో కూడా ఏకంగా 5.5 కోట్లకు పైగా షేర్ మార్కును అందుకొని తన కెరీర్ లో సెకండ్ బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచి దుమ్ము దుమారం లేపింది. ఓవరాల్ గా బాక్సాఫీస్ దగ్గర సూపర్ స్ట్రాంగ్ గా హోల్డ్ ను చూపెడుతూ దూసుకుపోతూ ఉన్న లెనిన్ మూవీ వీకెండ్ లో బిజినెస్ లో చాలా మొత్తాన్ని రికవరీ చేసే అవకాశం ఉంది. ఇక వర్కింగ్ డేస్ లో ఏమాత్రం హోల్డ్ ను చూపించినా లాంగ్ రన్ లో బిజినెస్ ను దాటేసి లాభాలను దక్కించుకునే అవకాశం పుష్కలంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.